వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ రైతుల్ని మన తాతలు తండ్రి వచ్చిన పొలాలలో ఆయన విషయమన్న ఆయన పేరు ఈ ఎమ్మెల్యే గారు చాలా చక్కగా నిర్వహించారు. కాబట్టి రైతులందరూ చేసి మీకు పిలవడం జరుగుతుంది. కాబట్టి అందరూ పాస్బుక్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. సభాధ్యక్షులు పురుగుల బాలచంద్ర గారు, అదేవిధంగా గౌరవనీయులు నిమ్మరావు గారు, అదేవిధంగా సిఐ గారు, ఎంపీపీ గారు, అదేవిధంగా చంద్రమోహన్ గారు, రాజేశ్వర్ గారు, ఆనంద్ గారు, ఇంకా వేదిక సోదరులు, ఉన్నటువంటి సోదరి సోదరులు, రైతు సోదరులు, పత్రికా సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో మనం ఏవైతే 6 వాగ్దానాలు ఇచ్చామో చంద్రబాబు గారు ఎలక్షన్ ముందు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుంటూ అన్నా క్యాంటీన్ కానీ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 3,000 నుండి 4,000 కానీ, అదేవిధంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నా అంతమంది పిల్లలకు కూడా తల్లి పంపిస్తాము. గతంలో ఒక కుటుంబంలో ఒకటిగా ఇచ్చేవాడు, అలాంటిది ఈరోజు ఎంతమంది అంటే అంతమంది కూడా ఈరోజు మన ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15వ తారీఖు ఏవైతే గతంలో చెప్పాడో మహిళలకు అందరికీ కూడా ఈరోజు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఫ్రీగా వెళ్లే విధంగా ఏర్పాటు చేసినటువంటి మన ముఖ్యమంత్రి చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, రైతులకి ప్రతి రైతుకి కూడా మనం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఒక విడత 7,000 రూపాయలు పడింది, ఇంకా 2 విడతలు కూడా తొందరలో ఇవ్వబోతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ భూముల మీద కూడా ఆయన లోన్ తెచ్చుకునే విధంగా ఏర్పాటు చేసే విధంగా ఆలోచిస్తే వెంటనే మన ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఎక్కడ కూడా గుంతలు లేనటువంటి రోడ్లు లేనటువంటి కాన్సెప్ట్ లో ఇన్ని కష్టాలు ఉన్నా కానీ ఈరోజు అది కూడా చేయబోతున్నాం చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ సంక్షేమం, అదేవిధంగా మహిళలకు కూడా డ్వాక్రా మహిళలకు 25,000 కోట్లు బ్యాంక్ లింకేజీలు, అదేవిధంగా మైనార్టీ మహిళలకు గణనీయంగా తగ్గిన దాడులు, అదేవిధంగా గతంలో గంజాయి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గంజాయిని కూడా ఎంకరేజ్ చేశారు. పిల్లలు చదువుకోకుండా ఆ గంజాయి తీసుకొని ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉండేది. ఈరోజు దాన్ని కూడా కంట్రోల్ చేసే ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం చెప్పాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనకి రూరల్ మండలంలో రైతులు 7,212 మంది ఉంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు 7,080 పాస్పోర్ట్ రెడీ అయినాయి. వాళ్ళు కూడా రెడీ చేసి అందరూ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే 54 గ్రామాల్లో కూడా ఎంతైతే వాళ్ళ భూములు అంత భూమికి పాస్బుక్ ఇచ్చి మీరు ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో మీరే బ్యాంకులో పెట్టి తీసుకునే విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాళ్ళు తయారు చేయించి ఆ రాళ్ళ మీద ఆయన ఫోటోలు వేసుకుని మరి దానికి కూడా ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టి వృధాగా వేస్ట్ చేశారు. ఆ రాళ్ళ రోజు ఎక్కడెక్కడో చెట్లుగా చూస్తా ఉన్నాం. నేను ఎక్కడి నుంచి వస్తా ఉంటే పెద్ద పుట్టేస్తున్నాడు ఆయన ఫోటో ఆ రాజు అంటే ఆయన ఎప్పటికి కూడా ఆయన స్వార్థం కోసం చేశారు కానీ ఇలాంటి పనులు ఎవరు ఏ రాష్ట్రంలో కూడా చేయాలి. ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకొని ఆయన ప్రచారం చేసుకునే విధంగా అవి ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మనకి డిఫరెన్స్ వచ్చాడు ఆయన
శాతం నిలిపారు. అదే కానీ ఒకసారి చూస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలైంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మరి మీరు చూస్తా ఉన్నారు. ఒక పక్క కేంద్రానికి వెళ్ళి అందరినీ కలిసి మన యువకుడు లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. అందరినీ కలిసి మన రాష్ట్ర స్థితిగతులు చెప్పి మా పరిస్థితి ఉండి మీరు మాకు సహకరించాలి అని చెప్పి మన అందరినీ తిరిగి ఈరోజు కేంద్రం నుంచి మనం నిధులు తీసుకుని ఏర్పాటు చేస్తాము. మన దగ్గర ఏమీ లేవు, అన్ని బ్యాంకుల్లో ఆయన అన్నింటిలో తీసేసి ఏ బ్యాంకు పోయే పరిస్థితి కూడా లేదు ఈరోజు ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు మనంతా కూడా కేంద్రం మీద డిపెండ్ అయినాం. కేంద్రం ద్వారా తెలుసుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తాను. ఆయన ఫోటోలు ఇస్తారు. ఏ ముఖ్యమంత్రి అలాంటి చేయలేదు. ఎప్పుడు కూడా గతంలో పాస్బుక్ లో ఇచ్చున్నారు మీ దగ్గర ఉంటుంటే పాలనే కూడా ఎప్పుడు కూడా మీకు లేదు. ప్రభుత్వం అది మీకు పాస్బుక్ ల్యాండ్ రైట్స్ ఉండే విధంగా. కాబట్టి ఇదే విధంగా ఎలాంటి ఎవరు పేర్లు లేకుండా మీ పేరుతో పాస్బుక్ ఇచ్చే విధంగా ఈరోజు భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాల పాస్ పుస్తకం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ అంటే మా ఎంఆర్ఓ రైతు కూలీల సంక్షేమ ప్రభుత్వం ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ఎప్పుడు కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా కానీ రైతులు బాగుండాలి, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈరోజు పోల్చాలంటే అన్నదాత సుఖీభవ అంటే కూడా ఆ రైతులు తయారు చేస్తేనే ఈరోజు ప్రతి మందిని కూడా పోల్చగలుగుతా ఉన్నాం. కాబట్టి రైతులకి పెద్దపై వేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ తో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి మీరందరూ కూడా అన్ని రకాలుగా ఉపయోగించుకోవాలా. మళ్ళీ ఇప్పుడు యూరియా పట్టాన్ని కూడా దాన్ని కూడా మంత్రిని కలిసి మాకు ఇన్ని వేల టన్నులు కావాలని చెప్పని 29,000 ఈరోజు ముందు ఫోటోలు ఇవ్వడానికి కాదు, ఈరోజు ఆ రైతు ఫోటో అదేవిధంగా పిఆర్ కోడ్ కూడా పెట్టారు. ఏ గ్రామమో దాన్ని స్కాన్ చేసి కూడా తెలుసుకోగలరు. అందుకని అన్ని రకాలుగా పకడ్బందీగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనకి రాష్ట్రంలో అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి లోకేష్ బాబు ఇప్పుడు కూడా ఢిల్లీలో ఉన్నారు. అందరినీ కలవడం, ఈ రాష్ట్ర పరిస్థితి చెప్పడం, మా రాష్ట్రం ఎక్కడ కూడా మాకు తప్పించే పరిస్థితి కూడా లేదు, మీరే సహాయ సహకారాలు అందించాలా అని అందరం మంత్రుల్ని కలిసి ఈరోజు అక్కడ చెప్పుకునే విధంగా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఢిల్లీలో ఉన్నాడు. నిన్న కూడా 5-6 మంది మంత్రులు కలిశాడు. అందరినీ కలిసి ఈ రాష్ట్ర పరిస్థితి బట్టి గురించి చెప్పి వాళ్ళు ఒప్పించి ఏదో రకంగా అదే తీసుకురావాలనే కాన్సెప్ట్ ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదంతా మీరు కూడా గమనించాలి. ప్రతి రోజు పేపర్లు వస్తున్నాయి, టీవీ చూస్తూ ఉంటారు. టీవీలో కూడా మన రాష్ట్రపతి గురించి అంతా వస్తూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ బాబు గారు ఢిల్లీలో ఉండి అందరినీ కలిసి నిధులు తెచ్చడానికి గట్టి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కాబట్టి ఈ రోజు ఇక్కడ వచ్చేటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి
అలా ఒక నిమిషం వల్ల మాకు సంతోషంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి మా భూమి మాకు తిరిగి ఇచ్చినందుకు పాస్బుక్ రూపంలో ఇచ్చిన వరకు మాకు సంతోషంగానే ఉంది. ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి కూడా మా హృదయ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక్క సుబ్బారెడ్డి గారు కోలు వెంకటరత్నమ్మ గారు సినా వెనకరానా బాగుంది లేడీస్ బాగుంటుంది.
ఇంకా